ఒక మంకీ చూసా 2 monkeys వచ్చి మొన్న థర్స్డే 17th ముసలాయనని బండి తాళం అడిగినాం. ఇప్పుడు ఆడ స్కూటీ ఉంది కదా, వాళ్ళు ఎక్కిపోతుర్రు. మా ఆయన వాళ్ళ తమ్ముడు వాడి భార్య. ఆ స్కూటీ ఈయన ఫస్ట్ వైఫ్ వాళ్ళు పెట్టింది. ఇంకా దండగ కట్టి తెచ్చుకున్నట్ట ముసలాయన. తెచ్చుకున్నప్పుడు 2 కొడుకులకి ఇవ్వాలి కదా, ఎక్కడికన్నా పోతుర్రు అంటే ముసలోడు ఇస్తలేడు. మాకు నువ్వు తీసుకోవద్దు, నువ్వు ముట్టుకోవద్దు అని అంటుండు మా ఆయనని. అంటే ఇప్పుడు నేను 4 ఏళ్ళు వండి పెట్టిన, వాళ్ళు చీకటి రూమ్లో వండబెట్టిర్రు ముసలాయనని. 2 కలిసి కొట్టిర్రు. అదైతే మాటికి అవలముండ కొడక, లంజ కొడక అని నేను 6 ఏళ్ళు అవుతుంది నా పెళ్ళయ్యి. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అది తిట్టే తిట్లు. ఈ 2024 జూలై నుంచి తిట్టుడు బంద్ చేసింది అది ముసలాయనని. నేను కేసు పెట్టిన వాళ్ళ మీద, గ్యాస్ లీడ లీక్ చేస్తున్న వాళ్ళ ఆయన ముసలాయనని 2 కలిసి కొడుతుర్రు ఇష్టం వచ్చినట్టు అని పెట్టిన. ముసలాయనకి ఎంతైనా రక్తం అని ఉంటుంది కదా ముసలోనికి. నాకు ఎదురు తిరిగిండు. వాళ్ళు పెట్టని పెట్టకపోని, కొట్టని సంపని, నువ్వు పెట్టడం ఎందుకు పెట్టినావు నువ్వు కేసు అని అంటే, మరి గ్యాస్ లీక్ చేస్తుండు కదా, మరి నా బిడ్డ నేను సావాలా? చిన్న పిల్ల, అది 18 ఏళ్ళ నుంచి సతాయిస్తుండు వాడు. గ్యాస్ లీక్ చేసుకుంటా మరి నాకెంత ఇబ్బంది అవుతుంది? నా బిడ్డ వామిటింగ్ చేసుకుంటుంది ఆ పిల్ల. దానికి పెట్టినందుకు అయినా ఏం న్యాయం జరగలేదు. ఆ నింపేది నింపుతూనే ఉన్నాడు, లీక్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఆ ముసలైన వాళ్ళకి బండి కీస్ ఇస్తుండే. ఎందుకంటే జూలై నుంచి ముసలైన దూతురు వాళ్ళు. అందుకే ఈ మార్చ్ గలీజ్ మాటలు తిడుతుండు ఇష్టం వచ్చిన. నన్ను అయితే దొంగతనం అంటగట్టిండు నాకు. ఆ షట్టర్లోకి పోకుండా మొత్తం వాళ్ళే సామాన్లు పెట్టుకుంటుండల్లా ఆయననే ఉంటుండు. ఆయనకు షట్టర్ అవసరమా? ముసలాయన అయిండు. నాకు చిన్న పాప ఉంది, రెంట్కి ఇవ్వమంటే ఇస్తలేరు. కనీసం మేము ఏమైనా షాప్ పెడతామంటే కూడా పెట్టనిసిన మమ్మల్ని ఎదగనిస్తలేరు వాళ్ళు. అటు పోతే ఇటు పోతా తిట్టుడు చేసుడు ఏందో నాకేం అర్థమవుతలేదు. ఆ దారిలో కూర్చొని బాసనలు తోముతుంటే కూడా ఎవ్వరేమన్నారు. మా ఆయన కూడా ఇంటి వెనకకేళ్ళి పాపం అంటకెళ్ళి తిరిగి వెళ్ళిపోతాడు. అదే అలసి అయిపోయింది మొత్తము. చిన్న పిల్లని కూడా టార్గెట్ చేసిర్రు నాకు.